అమరావతి రెండో విడత భూ సమీకరణకు పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని కంభంపాడు బలుసుపాడులో గ్రామ సభలు నిర్వహించారు. రాజధానితో పాటు రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో భూములిచ్చేందుకు సిద్ధమైనట్లు రైతులు చెబుతున్నారు. కౌలు 10 ఏళ్ల పాటు చెల్లించాలని 4-5 గ్రామాలను ఒక యూనిట్గా చేసి అభివృద్ధి చేసిన స్థలాలివ్వాలని కోరుతున్నారు. స్థానికంగానే ఉపాధి లభించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. చంద్రబాబు గారి మీద నమ్మకం మీద మా డెవలప్ కోసం ఇస్తున్నాం 14 ఎకరాలు. మాకు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వమని కోరాము. మేము పిల్లలకి జాబు పొలాలు మాకు ప్యాకేజీ ఇవ్వమని అడుగుతున్నామండి. కౌలు పెంచాలా 10 సంవత్సరాలు ఇవ్వాలండి. మరి 5 సంవత్సరాలు అంటున్నారు వీళ్ళు. నాకు 5 ఎకరాలు ఉందండి. మిర్చి పత్తి బండిద్ది, ఇబ్బంది లేదు, డెవలప్ చేస్తాడని ఇస్తున్నాం. మాకు 10 సంవత్సరాలు కౌలు అడిగామండి. డెవలప్మెంట్ తర్వాత ఏంటి తీసుకోవటానికి ఇయటానికి సిద్ధంగానే ఉన్నారు. తర్వాత డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంది ఎట్లా అవుతుంది అనే దాని మీద డౌట్స్. దానికి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే అంతా డెవలప్ అవుతుంది, మీకు అక్కడ ఎలా ఇచ్చారో ప్యాకేజ్ సేమ్ ప్యాకేజీ ఇక్కడ ఇస్తారు, దాన్ని డెవలప్ అయ్యేదాకా మీకు కౌళ్ళు ఇస్తారు అని చెప్పారు. విలేజ్లో 25 సెంట్లు ఉండోళ్ళు ఉన్నారు, 30 సెంట్లు 40 సెంట్లు అట్లా ఉండోళ్ళు ఉన్నారు. ఎకరం లోపల ఉన్నారు. 25 సెంట్ల నుంచి వాళ్ళ కౌలు ఎకరం కౌలు ఇస్తారా, లేకపోతే ల్యాండ్ ఎంత ఉంటే అంత కౌలు ఇస్తారా అని అడిగితే రాజధానిలో ఎలా ఇస్తే మేము ఎక్కడ కూడా అలానే ఇస్తాము, రాజధానిలో ఎలా బెనిఫిట్ ఇస్తాము అదే ఇస్తాము, కౌళ్ళు కూడా సేమ్ రాజధాని మళ్ళీగానే ఇస్తాము అనే చెప్పారు. మేము ఇచ్చే ల్యాండ్ పూలింగ్కి మాకేంటంటే ఇక్కడ ఏదైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్ వస్తే మాకు ఉపాధి వస్తుంది. అంటే నెక్స్ట్ కమింగ్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కావచ్చు, అందరు కావచ్చు, ఉపాధి అనేది వస్తుంది. సో అది మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇచ్చినందుకు మాకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది కదా. ఏ ఊరి ఆ ఊరికే ఇస్తామంటారు. అప్పుడు ఈ ఊర్లో కొన్ని ఇండ్లు మాత్రమే ఉంటాయి. కొన్ని ఇండ్లు ఉన్నప్పుడు ఇది ఊరే అవుతుంది. కానీ ఒకే చోట ఇస్తే ఏ ఊరి ఆ ఊరికి ఇస్తే ఆ ల్యాండ్కు వాల్యూ ఉండదు. కాబట్టి ఒక 4-5 ఊర్లు అట్లా కలిపి ఒక పెద్ద ఊరుగా ఇచ్చినారనుకోండి, ప్రజలకు కూడా బాగుంటుంది. 4-5 ఊళ్ళు కలిపి అటు ఎక్కడ లేమల్లి కానీ ఉంగుటూరు కానీ 14 అటు ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే పొజిషన్ 2 ఊళ్ళకి ఇస్తే కంపెనీ వాళ్ళు కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇక్కడే పడుద్ది అంటున్నారు. ఆ మెరకలే కావాలి కదా. ఇప్పుడు మాకు వాగు ఉంది, మరి వాగులో ఇస్తే మునిగిపోతాంగా. అందుకని ఈ 2 ఊళ్ళు కాకుండా ఉండ ఊళ్ళు మొత్తం ఒక యూనిట్ చేసి అక్కడ 14 మైళ్ళు కానీ ఉంగుటూరు కానీ ఆ మధ్యలో మెరకల మీద ఇస్తే మాకు బాగా అనుకూలంగా ఉంటుంది.